హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మనం ఫ్లిప్కార్ట్ నుంచి మంచి యూజ్ఫుల్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే కనుక చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. నిజం చెప్పాలంటే ఈ ప్రైస్కి అయితే నిజంగా వర్త్ అనిపించేలాంటి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తాను. మీకు అన్ని వీడియోలలో చెప్పేటట్టుగానే మీకు వీటన్నిటి లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఇచ్చేసి ఉన్నాను. మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి. అక్కడ చెక్ చేసినా సరే మీకు అవన్నీ కూడా కనపడతాయి కాబట్టి మీకు పర్టికులర్ ప్రోడక్ట్ కావాలంటే లింక్ క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్లోంచి పర్చేస్ చేసుకోవచ్చు. ట్రస్టెడ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది, రిటర్న్ అవైలబుల్గా ఉంది అండ్ జెన్యూన్ సర్వీస్ మీ అందరికీ కూడా తెలుసు. కస్టమర్ కేర్ సర్వీస్ చాలా బాగుంటుంది. సో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ డ్రెస్ కూడా 2 పీస్ సెట్ అండి, కాటన్ కంప్లీట్గా విత్ పాకెట్, అండర్ బడ్జెట్ పీస్ అండి. చాలా కంఫర్ట్గా అయితే కనుక ఉండింది డ్రెస్ అయితే మాత్రం. ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకైతే కనుక మన డిస్క్రిప్షన్లో వీటితో పాటు మీకైతే కనుక డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తానండి. సో లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా మనం 1 by 1 అయితే చూసేద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క ప్రోడక్ట్ చూపెడతానండి. ఇది నేను మొన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్ అయితే తెప్పించాను అనమాట. సో నాకు బాగా అనిపించింది. అందుకోసం ఈ పర్టికులర్ మోడల్ అయితే మాత్రం వాచ్ అనేది ఇంకొకటి తెప్పించాను. యాక్చువల్గా అది నేను వేరే గోల్డ్ షేడ్లో తీసుకున్నాను. ఇది కొంచెం యాంటిక్ దాంట్లో అయితే కనుక వచ్చిండింది అనమాట. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏంటంటే పెట్టుకున్నప్పుడు కొంచెం స్టైల్గా అయితే కనుక ఉంటుంది. స్టోన్తో అయితే కనుక ఇట్లా వచ్చేసిందండి. క్లాస్గా ఉందన్నమాట. సో ఏదో ఎవరికో చిన్న గిఫ్ట్ లాగా ఇవ్వాలనిపించింది. సో అమౌంట్ ఇస్తే ఫీల్ అవుతారేమో అనేసి అయితే కనుక నేను ఇది ఒకటి తెప్పించానండి. అప్పుడు బాగా అనిపించింది చూసినప్పుడు నాకు. సో దానికోసం అయితే కనుక ఇంకొకటి ఎలాగో ఆ కలర్ చూసానని చెప్పేసి నేను ఈ పాలిష్లో తెప్పించాను. క్వాలిటీ ఫిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. యంగ్స్టర్స్, ఆఫీస్ రిలేటెడ్ అండ్ వాచెస్ కొంచెం కలెక్షన్ ఎక్కువ కావాలి బడ్జెట్ రేంజ్లో అనుకున్నప్పుడు ఒక్కసారి మీరైతే కనుక ట్రై చేయొచ్చండి. నాకైతే బాగా అనిపించిందని నేను ఇంకోటి అయితే తెప్పించి షేర్ చేశాను. అండ్ ఇది 1 dayలో అయితే కనుక మనకి డెలివరీ కూడా అయిపోతుంది. సో పెట్టుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, చాలా బాగా అనిపిస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం. అండ్ ఇది ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనమాట. ఇది ఒక వాచ్ కూడా ఇందులోనే నేను మీకు అయితే కనుక షేర్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటెం చూపెడతానండి. యాక్చువల్గా ఈ వాచ్ నా ఫ్రెండ్ వాళ్ళ మెయిడ్ వాళ్ళ పాప బర్త్డే అయితే పంపించడానికని తీసుకున్నాను అనమాట. అది పంపించేశాను, బాగుందని చెప్పి తీసుకున్నాను. అంటే లైక్ అలాంటి గిఫ్ట్ ఎవరికి అని మీరు అనుకోవచ్చు. తను 10th అయిపోయి ఇంటర్లోకి వెళ్తుంది. సో మా అందరి తరఫు నుంచి చిన్న చిన్న గిఫ్ట్స్ ఐటమ్ అయితే కనుక ఇచ్చామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు బాగా మాట్లాడతారు. సో అందుకోసం అయితే కనుక తీసుకోవడం జరిగింది. రీజన్ కూడా చెప్తున్నా ఇంకా నేను. అంటే లైక్ ఎవరికి ఇచ్చి ఉంటారు, ఎందుకు మరి అంత చిన్న గిఫ్టా అని అనుకుంటారు కాబట్టి చెప్పానండి. తనకి యూజ్ అవుతుందని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఈ ఆయిల్ క్యాన్ అండి. ఇది ఆయిల్ క్యాన్ ఇలా ఉంటుంది. చాలా బాగా అనిపించింది క్వాలిటీ నాకు. అండ్ దీని రివ్యూస్ కూడా ఇవాళ నేను చూపించబోయే మొత్తం ఈ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా రివ్యూస్ చాలా బాగున్నాయి, మంచి రేటింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వినోద్ బ్రాండ్లో మనకి కుకింగ్ చేసుకునేటువంటి స్టీల్ ఐటమ్స్కి కూడా యూట్యూబ్లో చాలా మంచి రివ్యూస్ చాలా మంది అయితే కనుక ఇచ్చున్నారండి. కంప్లీట్ కిచెన్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇన్ వన్ టైప్లో అయితే కనుక వాడుకోదగినటువంటి ఐటమ్స్. సో ఆయిల్ క్యాన్ కూడా మనకి కిచెన్లో 100% అయితే కనుక కావాలి కదా. సో ఇది ఏంటంటే మనకి స్టీల్తో అయితే కనుక వస్తుంది. చాలా బాగా అనిపిస్తుందండి. ఇది కంప్లీట్గా ఇట్లా మీకు లాక్ అయిపోయి దీనికి సీల్ అయిపోయి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇదేం ఓపెన్ కాదండి, దీనికి కంప్లీట్ లాక్డ్. మీరు ఏమైనా బలం పెడితే ఉడుతుందేమో కానీ ప్రజెంట్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది అసలు. సో దీంట్లో మనం ఆయిల్ పోసుకుంటాము. దీనిలో నుంచి అయితే మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత అయితే కనుక వేసుకుంటాము. అండ్ మూత కూడా చాలా ప్రాపర్గా అయితే కనుక ఫిట్టింగ్ ఉండింది. జస్ట్ మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే కనుక ఓపెన్ అవుతుందండి ఇలాగా. దెన్ మనం ఇలా అయితే కనుక పోసుకోవడం జరుగుతుంది. అండ్ ఇదైతే కనుక పట్టుకోవడానికి కూడా మనకి ఇలా గ్రిప్పింగ్ కోసం అయితే కనుక ఇచ్చున్నారనమాట. సో స్టైలిష్ అండ్ ప్రజెంట్ ఇలాంటివి చాలా బాగా అయితే కనుక అందరూ ఇష్టపడి తీసుకుంటున్నారు కాబట్టి తీసుకున్నాను. ఒకవేళ వీటిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మీడియం సైజు, మీకు చిన్నది అవైలబుల్గా ఉంది, పెద్దది కూడా అవైలబుల్గా ఉంది. మీ దాన్ని బట్టి అయితే కనుక చూసుకోవచ్చు. బ్రాండ్ క్వాలిటీ అంతా కూడా చూపెడుతున్నానండి మీకు క్లోజప్ లుక్లోనే. సో సాలిడ్ పీస్ అయితే కనుక వచ్చి ఉండింది. లోపల అయితే ఈ విధంగా ఉండింది అనమాట. అండ్ ఇది అయితే కనుక మన ఫస్ట్ ఆయిల్ క్యాన్. అందరికీ యూజ్ఫుల్ ఐటమే కదా. చాలామంది జిడ్డు పట్టిపోయిన ఏదైనా మారుద్దాం అనుకునే ఆలోచనలో ఉండొచ్చు. వాళ్ళకైతే కనుక యూజ్ఫుల్లే. కొత్తగా ఫ్యామిలీ అంటే లైక్ పెళ్ళి అప్పుడే వెళ్తున్న వాళ్ళు కూడా యంగ్స్టర్స్ సెర్చ్ చేస్తూ ఉండొచ్చు మంచిది ఏమైనా ఉందా అని. ఇది బాగానే ఉందండి, చూడొచ్చు మీరైతే కనుక. అండ్ హ్యాపీగా అయితే కనుక మనం చక్కగా స్టీల్ ఉంటుంది కాబట్టి వాష్ చేసేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ యూజ్ మీదైనా కానీ మనకి స్టవ్ దగ్గర ఉన్నా కానీ భయం ఉండదు అనమాట ఇట్లాంటి వాటితో. ఎందుకంటే స్టీల్ కొంచెం మనకి సేఫే ఉంటుంది కాబట్టి రికమెండెడ్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.
నెక్స్ట్ ఐటమ్ ఒకటి చూపెడతానండి. ఇదేంటంటే మనకి ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం కదా, రకరకాల పచ్చళ్ళు అవన్నీ కూడా పట్టుకుంటూ ఉంటాం కదా అండి. ప్రతిదీ కూడా లేకపోతే ఏదైనా కేక్ కానివ్వండి, ఏదైనా స్వీట్ కానివ్వండి, ఇప్పుడు ఎలా అంటేనండి యూట్యూబ్లో మన వీడియోస్ చూస్తున్నప్పుడు 100 గ్రాములు ఈ పర్టికులర్ క్వాంటిటీ మైదాపిండి తీసుకున్నాము, లేకపోతే 100 గ్రాములు అందులో నెయ్యి కలపాలనుకున్నప్పుడు మనం 100 గ్రాములు ప్రతిసారి వెళ్ళైతే కనుక కొలుచుకోలేం కదా, బయట షాప్స్లో ఎగ్జాక్ట్ తీసుకురాలేం కదా. ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు 1 kg మైదా ఉంది ఇంట్లో, 100 గ్రాములు తీయాలంటే ఎలా తీస్తాం చెప్పండి. అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటికీ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి మెజర్ మిషన్ కనుక ఇంట్లో ఉండుంటే. అండ్ ఓపెన్ చేస్తానండి, ఇది కూడా చూద్దాము ఎలా వచ్చిందని కూడా చూపెడతాను మీకు కూడానండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అనమాట. దీంట్లోనే మనకైతే కనుక బ్యాటరీస్ కూడా ఇచ్చున్నారండి, బ్యాటరీ ఆపరేటెడ్. గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మీరు ఒకవేళ జిమ్కి వెళ్తూ ఉంటారు, 100 grams చికెన్ తినండి, లేకపోతే పర్టికులర్ క్వాంటిటీ పెట్టి ఫుడ్ తీసుకునే డైట్ కూడా ఉంటుంది కదా. అలాంటప్పుడు మరి మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, అలాంటప్పుడు ఇలాంటివి ఉంటే కనుక డెఫినెట్గా మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది గిఫ్టింగ్గా కూడా చాలా వరకు అయితే కనుక యూజ్ అవుతుంది. అండ్ నేనైతే ఈ సీజన్కి కూడా ఈ పచ్చళ్ళకి కావచ్చు, స్వీట్స్కి కావచ్చు, కేక్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఎగ్జాక్ట్ మెజర్ కోసం అయితే కనుక తీసుకోవడం జరిగింది. క్వాలిటీ అయితే కనుక చాలా బాగుందండి. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాటరీతోని ఇది ఆపరేట్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్కడైనా కిచెన్లో పెట్టేసుకోవాలంటే కూడా ఇక్కడ మనకు ఒక ఇది ఇచ్చారనమాట, హోల్ లాగా. మనం దీన్ని ఎక్కడైనా కూడా పెట్టేసుకోవచ్చు, కార్నర్లో ఏదైనా మేకు లాంటిది ఉన్నా కానీ. అండ్ దీనికైతే కనుక బ్యాటరీ ఇక్కడ ఉండదండి, ఇక్కడ మనకు ఓపెన్ ఉంది చూడొచ్చు. అలాగే దీంతో పాటే మరి 2 బ్యాటరీస్ కూడా అయితే కనుక మనకి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి 2 బ్యాటరీస్ అయితే కనుక దీంట్లో మనం అడ్జస్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. దెన్ మనకైతే కనుక బాడీ అనేది స్టీల్ అనమాట, ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ పెడుతున్నామో దాని మీద అయితే కనుక మనం వేసినటువంటి ప్రోడక్ట్ లైక్ మెజర్ ఏదైతే చేస్తున్నామో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. కింద మనకి ఎంత క్వాంటిటీ ఉందనేది ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉందండి, చూసుకోవచ్చు మీరు. అక్కడ నుంచి అయితే కనుక మీరు చూసి దాని ప్రకారంగా మీ పర్టికులర్ క్వాంటిటీ 100 గ్రాముల, 50 గ్రాములు, 10 గ్రాములు, స్పూన్ మెజర్, గ్లాస్ మెజర్స్ వేరు ఉంటాయండి కొన్నిటికి. అండ్ వీటితో కూడా మెజర్ కరెక్ట్గా ఉండేది కూడా వేరు ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ లెగుస్తుంది చూసారా, ఇది స్టీల్ దండి ఇది. సో అలా అయితే కనుక మనకు ఉంటుంది. కొద్ది రోజులు ఇలా ఉంటేనే నేను పెట్టుకుంటాను, నా కోసమే తెప్పించాను. కొంచెం డస్ట్ అది పడకుండా ఉంటుంది కాబట్టి నేను స్టిక్కర్ తీయట్లేదు. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. నేను క్లోజప్ లుక్లో కూడా చూపెడుతున్నానండి. బాడీ కూడా స్ట్రాంగ్ ఉంది. మీకైనా మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్గా కానీ ఫ్రెండ్స్కి కానీ ఇవ్వాలనుకున్నా కానీ హైలీ రికమెండెడ్, వెరీ యూస్ఫుల్ ఐటమ్ అండి. విత్ మళ్ళీ బ్యాటరీ కూడా వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకోవడం వాడుకోవడమే ఇంకా చక్కగా. అండ్ నేను డెఫినెట్గా కూడా అంటే లైక్ నేను వెంటనే చెప్పడానికి ఏంటంటే నేను ఇంకా కూడా బెటర్గా వాడిన తర్వాత ఏదైనా షార్ట్ వీడియోలో కూడా డెఫినెట్గా నా రివ్యూని మీకు ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటమ్ చూపెడతానండి. అసలు ఎంత ముద్దుగా ఉందంటే ఐరన్ దండి, ఇది హాకిన్స్ వాళ్ళదనమాట. ఈ పర్టికులర్ దీనిలో మీరు వినపడుతుంది కదా సౌండ్, మన క్యాస్టర్ ఐరన్తో వచ్చేటువంటి బాండీలు లేకపోతే పెనాలు ఉంటాయి కదా అండి, దానికి ఎగ్జాక్ట్గా ఉండేలాగా దీన్ని మీరు ఏదైనా కుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే మాన్యువల్ బుక్ కూడా దీంట్లో ఇచ్చారండి. ప్రతి పాయింట్ టు పాయింట్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలి, అండ్ దీనికోసం ఒక 2-3 ఏమంటారు డిషెస్కి సంబంధించినటువంటిది కూడా ఈ బుక్లో అయితే కనుక ఇచ్చున్నారనమాట. నేను ఆల్రెడీ చూశాను ఏంటి ఎలా వచ్చిందనేసి అయితే కనుక మాన్యువల్ బుక్లో ఏమేమి ఉన్నాయి అనేసి. అండ్ ఇది క్లీనింగ్ ఎట్లాగా, యూజింగ్ ఎట్లాగా, ఎలా మీరు క్లీన్ అంటే లైక్ రబ్ చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దీంట్లో చాలా పర్టికులర్గా అయితే కనుక ఒక 7 to 8 పేజెస్ అయితే కనుక మనకి ఇట్లాగా బుక్లో అయితే కనుక ఇచ్చున్నారండి. సో దాన్ని మీకు చూస్తే కూడా అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ వెరీ క్లియర్గా ఇచ్చారనమాట. అండ్ హాకిన్స్ నెంబర్ 1 బ్రాండ్, మనందరికీ కూడా ట్రస్టెడ్ కంపెనీయే, తెలిసిందే మనకు అదైతే కనుక. కాబట్టి మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి ఇది కూడా. అండ్ ఇది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా ఉండింది. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే లైక్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది కూడా దీంట్లో అయితే కనుక పర్టికులర్గా చాలా క్లియర్గా అయితే కనుక ఇచ్చినారు. అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా, 2 years వారంటీలో అయితే కనుక వచ్చిందండి. చాలా బాగుంది అసలు, క్యూట్గా గిఫ్టింగ్ పర్పస్కి అయినా కానీ ఇంట్లో
అంటే లైక్ ఇద్దరే ఉండే వాళ్ళకి చెప్తున్నానండి, అప్పుడే పెళ్ళైన భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇద్దరే ఉండేవాళ్ళు కావచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, ఎవరికైనా కానండి ఇద్దరికైతే మాత్రం చక్కగా 2 కోడిగుడ్లతో పొరుటు వచ్చేస్తుందండి, ఒక ఆలు కర్రీ వచ్చేస్తుంది, ఒకటే దుంప. అండ్ లైక్ మీ క్వాంటిటీ కొంచెం బుజ్జిగా ఉన్నప్పుడు ఏంటంటే దీనిలో వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు అంట. అండ్ దీనిలోనే మళ్ళీ తినేయచ్చు కూడా. సో అంత లైక్ మళ్ళీ ఇప్పుడు మనకి ఏంటంటే చెప్తున్నారు కదా ఇట్లా క్యాస్టర్ ఐరన్ దాంట్లో చేసుకుంటే కూడా మంచిది అనేసి. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా సో క్యూట్ లుక్స్ ఉందండి. ఇంత క్లియర్గా ఎందుకు వినిపించానంటే కనుక ఇది ఐరన్ది అని మీకు చెప్పడానికి. సో ఇదైతే కనుక చక్కగా లిడ్తో అయితే కనుక వచ్చింది, క్యూట్ ఐటమ్ ఇలా ఉందండి. ఓవరాల్గా దీంట్లో కలర్స్ అవైలబుల్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇట్లా స్క్వేర్ తీసుకున్నాను కదా, దీంట్లో రౌండ్ నెక్ అలా కూడా ఉన్నాయి, మీరు చూసుకుని తీసుకోండి. నేనైతే హాకిన్స్ వాళ్ళది కాబట్టి ట్రస్ట్ చేసి ఈ పర్టికులర్ డిజైన్ తెప్పించాను. ఏమైనా ఫుడ్ మిగిలినా కానీ డైరెక్ట్గా మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. మళ్ళీ 2 years వారంటీ ఉంది. ఇక్కడ హాకిన్స్ బ్రాండ్తో అయితే కనుక కంప్లీట్గా ఇక్కడ మనకి లైక్ దీనిలోనే అయితే కనుక వచ్చేసిందండి. లైక్ మనకి కుక్కర్స్ మీద వీటన్నిటి మీద కూడా వస్తాయి కదా, అంతే పర్టికులర్గా అయితే కనుక దీని కోడ్ కానివ్వచ్చు, ఇది ఎంత వెయిట్, సారీ ఇది ఎన్ని లీటర్స్, 0.75 అయితే కనుక లీటర్స్ ఉన్నాయండి. అండ్ ఇవంతా కూడా దీంట్లో అయితే కనుక మెన్షన్ చేయబడింది అనమాట. సో వాష్లో కూడా మనకి ఇవి పోవు. ఇదైతే కనుక దీని రివ్యూ అండి, చాలా బాగా అనిపిస్తుంది. సో క్యాస్టర్ ఐరన్కి సంబంధించి ఎవరైనా తీసుకోవాలి, కొంచెం యూనిక్గా ఉండాలనుకున్నప్పుడు దీనికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక మన మెయిన్ ఐటమ్ అయితే కనుక చూపెట్టేస్తానండి. ఇదైతే కనుక మనకు కొంచెం పెద్ద ఐటమ్ అండ్ టైం టేకింగ్లో అయితే కనుక ఉండబోతుంది. ఇదైతే కనుక మనకి టోటల్గా 4 items దీనిలో మనకి ప్యాక్ అయ్యి వచ్చినాయండి. గట్టిగా ఉంది, ఎవరిదైనా కొడితే తల పగిలిపోద్ది అనమాట, అంత వెయిట్ ఉందండి. చాలా సాలిడ్ ఐటమ్ అండ్ డిష్ వాషర్ సేఫ్, హ్యాపీగా మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇదైతే కనుక వినోద్ బ్రాండ్ అండి. వినోద్ బ్రాండ్ అంటే జనరల్గా నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరు. అండ్ దీని మీద కూడా చాలా మంచి రేటింగ్ అండ్ రివ్యూస్లో అండ్ మీరు బయట సోషల్ మీడియాస్లో ఎక్కడ చూసినా కానీ దీని గురించి అయితే కనుక చాలా చక్కగా చెప్పున్నారు. అండ్ తొందరగా కూడా మనకి ఫుడ్ అనేది అయితే కనుక మాడిపోదు. ఇప్పుడు అంతా కూడా లైక్ స్టీల్ ఐటమ్స్లోనే తినడానికి చూస్తున్నారు. బడ్జెట్లో ఉండేలాగా ఒక కంప్లీట్ మన హౌస్కు అయితే కనుక అన్నీ వచ్చేలాగా ఉండాలనుకుంటే ఇవి చాలా బాగున్నాయండి. ప్రతి దాని మీదకి కూడా చక్కగా మనకైతే కనుక లిడ్స్ వచ్చాయి. అయితే ఈ రెండింటి మీద కలిపి అయితే కనుక మనకు ఒకటే లిడ్ అయితే కనుక వచ్చింది. ఇలాగా చాలా బాగుందండి, క్వాలిటీ ట్రస్ట్ మీ టూ గుడ్. అసలు ఈ రేట్కి నేను చాలా రేట్లు పెట్టి కొనుక్కున్నా ఒక్కొక్క ఐటమ్. అట్లా విడిగా చూస్తే నాకు చాలా పడింది. నా డిష్ వాషర్ తీసుకున్న తర్వాత అసలు బిల్ నాకు పేలిపోయింది అనమాట. బయట తీసేసుకున్నాను నేను మామూలుగానే, బట్ ఆ పరంగా చూస్తే మాత్రం ఇవి చాలా వర్త్ అండి. నన్ను అడిగితే వెయిట్ కూడా అంతే ఉన్నాయి. అండ్ దీని మీదకి వచ్చినటువంటి లిడ్ ఇది మనకి ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. ఓకే, ఇట్లా ఉంటుంది. ఇది దీని మీదది ఇలాగా. ఓకే, ఇది మన ఫస్ట్ ప్యాన్ టైప్ ఉంటుందండి కర్రీస్కి వాటికి. నెక్స్ట్ అండి ఇది కూడా అంతే, కర్రీస్కి వాటికి అలాగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కొంచెం మనం ఫ్రై ఐటమ్ కూడా చేసుకోవచ్చు. ఆలూ ఫ్రై అట్లాంటి వాటికి కూడా ఇది బాగానే ఉంటుంది. అండ్ కొంచెం కర్రీలు అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు పులుసు కర్రీలు కావచ్చు, అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఇది బాగానే ఉందండి. అండ్ రెండింటి మీద కూడా సేమ్ చక్కగా అయితే కనుక ఒకటే లిడ్ అనేది మనకు వస్తుంది. పర్ఫెక్ట్గా సెట్ అయిందండి, మీరు చూడొచ్చు. ఇది కడాయి టైప్ వచ్చింది అనమాట, హెవీగా ఉందండి కడాయి కూడా. వినోద్ బ్రాండ్తో అయితే కనుక చాలా సాలిడ్ ఉన్నాయి. ఒకటి 5 kgs ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఈ రెండు ఒక సెట్ లాగా వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చూపెడతానండి. పాలు కాసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నా కానివ్వండి. లైక్ చక్కగా లిడ్స్ కూడా ఉన్నాయి, మనకి గ్రిప్పింగ్ అయితే కనుక ఉంటాయి. దీని మీద అయితే కనుక ఈ లిడ్ వచ్చింది. అండ్ సాంబార్ లాంటివి పెట్టవచ్చు, చిన్న ఫ్యామిలీకి అయితే ఈజీగా సాంబార్ లాంటివి కూడా అయిపోతుందండి. కొంచెం లైక్ ఒకవేళ పెద్ద ఫ్యామిలీ ఒక 6-7 వరకు టీ పెట్టాలన్నా కానీ ఇది సరిపోద్ది అనమాట. చాలా బాగా వచ్చింది, వంపుకోవడానికి కావచ్చు, అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంది. లేకపోతే మీరు కుక్కర్లో పప్పు అలా చేసుకునేటప్పుడు కూడా ఒకవేళ మీరు అంటే దేనికైనా నేను ఎలా వాడతానంటేనండి, ఆయిల్ పెట్టిన తర్వాత పాల వాటికి అసలు పెట్టను. పాలు టీలు కంప్లీట్ గిన్నెలన్నీ వేరే, వాటిల్లో ఆయిల్ అనేది వాడడం జనరల్గా చాలామంది చేసేది. ఎందుకంటే వన్స్ ఆయిల్ తాలింపులు వేసిన తర్వాత పాలల్లోకి వెళ్తే అవి అస్సలు బాగోదు, ఫుడ్ టేస్టే మారిపోతుంది. కాబట్టి
ఎవరైనా కానీ సపరేట్గానే మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు కాఫీ గిన్నెలు తీసుకొచ్చి తాలింపు వేయం కదా, అట్లనే మీరు ఆలోచించి మీ అవసరానికి దేనికి పెట్టుకుంటే ఇది బాగుంటుంది, మన ఇంట్లో దేనికి ఇది కంఫర్ట్ అనే దాన్ని బట్టి అయితే మీరు పాలవాటికి సంబంధించి పెట్టుకోవచ్చు. లేదంటే కనుక సాంబారు పులుసులు లైక్ వీటికి పప్పు తాలింపు వేసుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉందనుకుంటే కనుక అలా ఆ పరంగా కూడా వాడుకోవచ్చు. దీనికి వచ్చినటువంటి లిడ్తో అయితే కనుక కంప్లీట్ ప్యాక్ అనేది ఇలా వచ్చింది. సూపర్ సాలిడ్ అండి, చాలా బాగుంది అసలు, వెయిట్ సూపర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఐటెం చూపెడతానండి. ఇది కూడా చాలా 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 బాగుందన్నమాట. ఎంత చెప్పినా తక్కువనే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అసలు. లైక్ ఇది ఎట్లా అంటేనండి, నలుగురున్న ఫ్యామిలీకి ఈజీగా మనం చక్కగా రైస్ చేసేసుకోవచ్చు, సాంబార్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 6-7 వరకు ఇదైతే పప్పు చేసేసుకుని తాలింపు పెట్టేసుకోవచ్చు, పులుసులు పెట్టేసుకోవచ్చు. 6-7 ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే డెఫినెట్గా ఆగుతుందండి. నలుగురికి అన్నం ఎందుకన్నానంటే కొంచెం మనం ఉడకబెడుతుంటాము, పై వరకు పొంగులాగా వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఫ్రీగా అన్నం అయితే కనుక వండుకోవచ్చు అనమాట. అన్నం అయితే దీంట్లో కూడా 5-6 ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. అంటే నేను ఒక ఫుల్ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉన్న మినిమం ఫ్యామిలీకి చెప్తున్నా, 5-6 వరకు కూడా మనకి లాగుతుంది యాక్చువల్గా. సో మనం తినే క్వాంటిటీని బట్టి అయితే కనుక ఈ 4 కలిపి మనకు ఒక సెట్ లాగా వచ్చాయండి. అసలు వెయిట్ అయితే నన్ను అడగొద్దు, చాలా చక్కగా ఉంది, మంచిగా ఉంటుంది. మాడిపోకుండా అయితే కనుక చక్కగా మనం ఫుడ్ని పెట్టుకోవచ్చు, ఇందులోనే అట్టు పెట్టుకోవచ్చు, నిలువ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడున్న హెల్త్ ప్రకారంగా అండర్ బడ్జెట్లో స్టీల్కి వెళ్ళి మీరు ఒకవేళ అన్నం కూరలు వీటి కోసం పాత్రల కోసం చూస్తుంటే ఈ సెట్ అయితే చూడండి, డెఫినెట్గా బాగుంది. అండ్ ఇదైతే కనుక కంప్లీట్ లుక్ అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది, మొత్తం విత్ లిడ్తో అయితే కనుక వచ్చిందండి. అండ్ ఇదైతే కనుక మనకి ఇది మేడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇలా ఉంటుంది, చక్కగా పట్టుకునే గ్రిప్ కూడా బాగా వచ్చింది. సో ఇది ఓవరాల్గా అయితే కనుక మన నెక్స్ట్ పాత్రతోని కంప్లీట్ ఈ 4తో నైస్ ప్యాకింగ్లో అయితే కనుక 1 డే సూపర్ ఫాస్ట్ డెలివరీతో మనకైతే కనుక వచ్చినటువంటి ఈ పర్టికులర్ డిజైన్ అండి. మొత్తం అంతా కూడా ఇదిగో దీనిలో వచ్చేసింది. ఎలా అయితే మనకి దీనిలో చూపించారో యాజ్ ఇట్ ఈజ్ ప్యాకింగ్ అండి, చక్కగా వచ్చాయి. మంచి ప్యాకేజింగ్, నాకైతే కూడా బాగా నచ్చింది. పర్సనల్గా కూడా చెప్తున్నాను నేను, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో 100 out of 101% కాదు, ఇది నేను తీసుకున్నటువంటి నా రివ్యూ అనమాట. సో నాకు బాగా అనిపించి నేను మీ వరకు తీసుకొచ్చాను. సో ఓవరాల్గా అయితే కనుక వినోద్ కుక్ లైక్ ఈ స్టీల్ పర్టికులర్ బ్రాండ్లో ఇది నాకు చాలా బాగా అనిపించినటువంటి ఒక ఫుల్ ఫ్యామిలీకి సంబంధించిన కడాయే కావచ్చు, ఫ్రై ప్యాన్ కావచ్చు, అలాగే మనకైతే కనుక ఈ రైస్ సాంబార్ పాటే కావచ్చు. అండ్ ఇదంతా కూడా మనకైతే కనుక దీనిలో వచ్చిందండి. అని నిజంగా చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో ఉన్నాం కదా, ఎవరికైనా మంచి గిఫ్ట్గా కొత్త జంటకి ఇవ్వాలంటే కూడా ఇది చక్కగా వాళ్ళకి సరిపోద్దండి. డెఫినెట్గా వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ హైలీ రికమెండెడ్ అండి. తీసుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, అది మీకైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకవేళ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా కనుక చూస్తుంటే కనుక ఇది మీకు పర్ఫెక్ట్ అండి. ఇంకా అసలు ఏం అవసరం లేదు, దీంట్లో అన్నీ వచ్చేసింది. ఇంకేమైనా కొనుక్కోవాలనుకుంటే చిన్న ఐటమ్ తీసుకుంటే సరిపోయింది తప్ప మీరు అక్కడ అవసరం లేదు. అండర్ బడ్జెట్లో బెస్ట్ ఫ్యామిలీ ప్యాక్ అనమాట ఇది. ఓవరాల్గా ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయటమే కాదండి, ఇలాంటివి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా అవసరం అవుతుండొచ్చు కదా. సో తెలియదు మనకి, ఇలాంటివి అయితే కనుక ఒకవేళ ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నా కానీ షేర్ చేయండి. ఈ పర్టికులర్ ప్యాక్ అయితే కనుక నిజంగా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. ఇలాంటి మంచి కనుక వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేసుకోండి. మన ఫాలోవర్స్కి అయితే మాత్రం బాయ్ చెప్పేస్తున్నాను. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి కంటెంట్తో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్, హ్యాపీ షాపింగ్.